జూలై నెలలో సగం రోజులు గడిచిపోయాయి. జోరుగా వానలు కురవాల్సిన రోజులు. అలాంటిది ఎక్కడా చినుకు జాడ కనిపించడం లేదు. కారు మబ్బులు కూడా లేవు. పైగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తా జిల్లాలో వడగాల్పులు కూడా వీస్తున్నాయి. నిన్న కోస్తా, రాయలసీమలో తీవ్ర ఎండ ప్రభావం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీశాయి. ఆరు బయట పనులు చేసే రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు సొమ్మసిల్లారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. బాపట్లలో 42.1, తిరుపతి, జంగమహేశ్వరపురంలో 41, కావలిలో 40.6, ఒంగోలులో 40.5, నంద్యాల, నెల్లూరులో 40.2, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఏపీలో వడగాల్పులు, వేడి వాతావరణం కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల అపరాలు, చిరుధాన్యాల పంటలు మొక్కలెండిపోతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున మరో 6-7 రోజుల వరకు దక్షిణాదిలో చెప్పుకోదగ్గ వర్షాలు పడే పరిస్థితి లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 3వ వారం తర్వాత వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. అయితే ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఆవరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2-3 రోజుల తర్వాత వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలోనూ మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. 16 నుంచి 19వ తేదీ మధ్యన అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 22-30 మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.